హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సో డిస్ట్రిబ్యూటర్ పేమెంట్ అండ్ ప్రొఫైల్ ఎలా మేనేజ్ చేసేది చూస్తాం. సో ఇప్పుడు మీకు పర్టికులర్ ఇన్వాయిస్కి పేమెంట్ అప్డేట్ చేయాలంటే మీరు పర్చేస్ లిస్టింగ్ పేజ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు పేమెంట్ మోడ్ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఇఫ్ సపోజ్ మీరు క్రెడిట్ పెట్టి ఇక్కడ మీకు డ్యూస్ బిల్ అన్నీ ఇక్కడ షో అవ్వను. మీరు యా బిల్కి మీరు అప్డేట్ చేయాలో ఆ బిల్లో డ్యూ క్లిక్ చేసుకోండి. సో డ్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు క్రెడిట్ వౌచర్స్ ఉంది. క్రెడిట్ వౌచర్స్ అవైలబుల్ చూడాను. మీరు దాన్ని కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ ఎన్నో ఉంది, పర్చేస్ రిటర్న్ ఎన్నో చేసిందంటే క్రెడిట్ వౌచర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో మీరు దాన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు పర్టికులర్ ఇన్వాయిస్కి మీరు పేమెంట్ అప్డేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్కి మల్టిపుల్ ఇన్వాయిస్ పేమెంట్ అప్డేట్ చేయాలంటే అట్ ద టైంలో మీరు డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డ్యూ వన్ని సెలెక్ట్ చేసుకోండి, ఫిల్టర్ అవుట్ చేసేసి ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ నేమ్ అండ్ సెలెక్ట్ ద డిస్ట్రిబ్యూటర్. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు పర్చేజ్ అన్నీ ఇక్కడ షో అవును ఫర్ పర్టికులర్ డిస్ట్రిబ్యూటర్. మీరు ఇక్కడ డ్యూ డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్ మోడ్ కూడా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు బిల్ సెలెక్ట్ చేసి పేమెంట్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు పర్చేస్ రిటర్న్ షో అవును అండ్ లెడ్జర్, సో క్లోజింగ్ అమౌంట్ కూడా మీకు ఇక్కడ షో అవును. ఇక్కడ మీకు రైట్ సైడ్లో డీటెయిల్స్ క్లిక్ చేసిరంటే మీకు ఇక్కడ షో డీటెయిల్స్ పర్చేస్ పేమెంట్ డీటెయిల్స్ చూపించిన మీరు ఇది డౌన్లోడ్ చేసి డిస్ట్రిబ్యూటర్కు సెండ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ ఉన్న వాట్సాప్ లేదా మెయిల్లో డిస్ట్రిబ్యూటర్కి సెండ్ చేసుకోవచ్చు. ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, లెడ్జర్లీ డౌన్లోడ్ అండ్ షేర్ ఆప్షన్. ఇక్కడ మీకు హిస్టరీ వైజ్ షో అవును, ఐటమ్స్ అండ్ హౌ మెనీ టైమ్స్ బ్రాట్ అండ్ లాస్ట్ పర్చేస్ మీకు అన్నీ ఇక్కడ షో అవును. అండ్ ఇక్కడ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ అండ్ ఎక్స్పైరింగ్ ఐటమ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ డిస్ట్రిబ్యూటర్కి మీకు ఏమైనా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉంటే మీరు డేట్ ఫిల్టర్ అవుట్ చేసి ఇక్కడ ఉండే మీరు క్రియేట్ రిటర్న్ ఇచ్చుకోసం. అండ్ ఇక్కడ ఫర్ నాన్ మూవింగ్ ఐటమ్స్ సేమ్ డేట్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ గో ఇచ్చినంటే మీకు నాన్ మూవింగ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ షో అవును. మీరు సెలెక్ట్ చేసుకొని సో పర్టికులర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ రిటర్న్ మీరు సో ఇక్కడ ఉంది. అండ్ వౌచర్స్ ఇక్కడ షో అవును. మీరు రిమార్క్ ఏమైనా అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ వౌచర్ని ఎడిట్ చేసి అండ్ డెలీట్ ఆప్షన్ మీకు ఇక్కడ షో అవును. మీరు ఇక్కడ రైట్ సైడ్లో మోర్ క్లిక్ చేసి ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్, మీరు డిస్ట్రిబ్యూటర్ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్, వాట్సాప్ లేదా యాడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ పేమెంట్ ఆర్ రిసిప్ట్. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యా బిల్ అంతా మీరు పేమెంట్ రికార్డ్ చేయాలో మల్టిపుల్ ఇన్వాయిస్కి ఆ బిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్రెడిట్ వౌచర్స్ ఏమైనా ఉందంటే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 8,301కి 5,000 మొత్తం మీరు పే చేస్తారంటే పార్షియలీ పేమెంట్ కూడా మీరు ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ పార్షియలీ సెటిల్డ్ అని వచ్చాను. సో వన్స్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మేక్ పేమెంట్ క్లిక్ చేసుకోవాలి. సో ఇలాగే మీరు పార్షియలీ పేమెంట్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్వాయిస్కి ఆ ఆప్షన్ ఉన్నాయి. యాడ్ వౌచర్. ఇఫ్ సపోజ్ మీకు అడ్వాన్స్గా మీరు డిస్ట్రిబ్యూటర్కి ఏమైనా అమౌంట్ ఇచ్చినారంటే దాన్ని ఇక్కడ వౌచర్గా యాడ్ చేసుకొని సో క్రెడిట్ వౌచర్గా మీరు నెక్స్ట్ టైం పర్చేస్ ఎంట్రీ చేయబోదు ఈ వౌచర్ పెట్టి మీరు అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ రిమార్క్ అడ్వాన్స్ పెట్టుకోవచ్చు, యాడ్ ఇచ్చుకోవచ్చు. సో వౌచర్ క్రియేట్ అయిపోతుంది. ఇలాగే మీరు వౌచర్ క్రియేట్ చేసు. అండ్ ఇక్కడ మీకు మోర్ ఆప్షన్లో డౌన్లోడ్ డ్యూ రిపోర్ట్ ఆప్షన్ ఉంటాయి అండ్ అడ్రస్ కూడా మీరు ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ అడ్రస్. సో ఇలాగే మీరు డిస్ట్రిబ్యూటర్ ప్రొఫైల్ అండ్ పేమెంట్ మేనేజ్ చేసి. థ్యాంక్ యూ.